ఫస్ట్ చాప్టర్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకనామీ. నేషనల్ ఇన్కమ్ అని పెట్టండి, జాతీయ ఆదాయం. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నిన్నటి క్లాస్కి కంటిన్యూషన్ చూద్దాము. నేను నిన్న ఆల్రెడీ చెప్పాను లాస్ట్లోనే, ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ సెషన్ ఇది. ఈ క్లాస్ అర్థమైతే ఎకనామీ మొత్తం అర్థమవుతుంది. ఇది అర్థం కాకపోతే చాలా కష్టం. సో కాబట్టి కొంచెం బట్ ఈజీగానే చెప్తాను, యూ డోంట్ వరీ. సో బేసికల్గా మనకి ఒక ఆర్థిక వ్యవస్థ అనేది నిర్మాణం అయినప్పుడు అసలు ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి చెప్పండి ఫస్ట్. అవన్నీ తర్వాత చూద్దాం. సింపుల్గా బేసిక్స్ నుంచి వెళ్దాం. అసలు ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి, అసలు ఎందుకు ఈ గోల మనకి ఎగ్జామినేషన్లో తలకాయ నొప్పి అంతా? ఏదో వేరేదేదో అడగచ్చు కదా, గతంలో రాజధాని ఏంటి, ఎంత విస్తీర్ణం ఉంది, ఇలాంటివి అడిగితే సరిపోతుంది కదా. సో ఎందుకు ఆర్థిక వ్యవస్థ అని సాగుడుతున్నాడు మనల్ని సిలబస్ 75 మార్కులకు పెట్టి. అసలు ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి చెప్పండి. ఒక దేశం నడవాలంటే ఆర్థిక వ్యవస్థ ఉండాలా? వెరీ కన్వీనియంట్ ఆన్సర్. నేను అది అడగలేదు. ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటని అన్నాను. సి మీరు అంతవరకు పోవద్దు, వెరీ బేసిక్ లెవెల్లో ఆలోచించండి. బాబాయ్ సి జనరల్గా ఒక సమాజం అనేటటువంటిది పుట్టుకొచ్చినప్పుడు సమాజంలో మనకి ఆర్థిక లావాదేవీలు అనేవి జరుగుతాయి కదా. ఇప్పుడు ఒక సమాజం ఉందనుకోండి, సమాజంలో ఉన్న ప్రతి మనిషికి వాడికి జీవితంలో కావాల్సిన అన్ని అవసరాలు తీరిపోతాయా? అట్లా తీరవు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏదో ఒక ఉన్న వస్తువు మీకు కావాల్సి వస్తుంది, మీ దగ్గర ఉన్న వస్తువు నాకు కావాల్సి వస్తుంది, మన ఇద్దరికి కావాల్సిన వస్తువు ఇంకొకటి ఎవరి దగ్గర ఉంటుంది. సో సమాజంలో వస్తు సేవలు అనేటటువంటివి మనిషి బ్రతకడానికి కావాల్సినటువంటి అవసరాలు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు బండి ఉందనుకోండి, దాంట్లో పెట్రోల్ ఉండాలను. మన ఇంట్లో పెట్రోల్ ఉన్నది కదా, మనం పోయి ఏ రిలయన్స్ బంక్లోనో లేదంటే హెచ్పి బంక్లోనో కొనుక్కోవాలి కదా. అలాగే మనం ఇప్పుడు టిఫిన్ తిన్నాను నేను వచ్చేటప్పుడు. సో టిఫిన్ తినడానికి ఏదైనా రావాలంటే ప్రతిదీ నా ఇంట్లో ఉండదు కదా. దానికి ఏదైనా చపాతీ తింటే గోధుమ పిండి బయట నుంచి తెచ్చుకోవాలా, దోశ కావాలంటే దోశ పిండి బయట నుంచి తెచ్చుకోవాలా. సో అన్నీ బయట నుంచే ఉంటాయి కదా. ఆఖరికి మా అబ్బాయికి పాలు పట్టాలన్నా పాలు బయట నుంచి రావాలి కదా, ఇంట్లోంచి రావు కదా. అంటే సమాజంలో ప్రతి వ్యక్తికి తను బ్రతకడానికి ఆర్థిక లావాదేవీలు మూలమవుతాయి. అంటే ఒక సమాజంలో ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్ అనేటటువంటివి ఇన్ఎవిటబుల్. మీరు అసలు దాన్ని తప్పించలేరు. మీరు ఆర్థిక లావాదేవీల నుంచి పక్కకి వెళ్ళిపోవాలని అనుకుంటే మీరు ఏ సన్యాసం అవుతారో ఎత్తాలా. అతను ఒక్కడికే ఆర్థిక లావాదేవీలు ఉండవు. అంటే నిజమైన సన్యాసి, సన్యాసులుగా ఉండే సన్యాసులు కాదు. నిజమైన సన్యాసి ఎలా ఉంటాడు? గుడి బయట కూర్చుంటాడు, ఎవడన్నా ఇస్తే తింటాడు, లేకపోతే అలా కూర్చుంటాడు అంతే. అలా కాకుండా సాధారణ జీవితం బ్రతికేటటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆర్థిక లావాదేవీలు అనేటటువంటివి జరుపుతాడు. ఈ ఆర్థిక లావాదేవీలు ఎలా పడితే అలా ఉంటే ఒప్పుకుంటారా? ఓ పద్ధతి ఉండాలి దానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర పాలు ఉన్నాయి కాబట్టి నేను లీటర్ 400కి అమ్ముతానంటే కుదరదు. అట్లా సమాజంలో ప్రతిదానికి ఒక క్రైటీరియా ఉండాలి. సో ప్రభుత్వము ఈ ఆర్థిక లావాదేవీల్ని కట్టడి చేస్తుంది. కట్టడి చేయడం అంటే ఇంతకే అమ్మని చెప్పదు, కానీ ప్రతి జరిగే ఆర్థిక లావాదేవీలకి ప్రభుత్వం పన్ను వసూలు చేస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ప్రభుత్వానికి అసలు ఏ ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి, ఎన్ని వస్తువులు అమ్ముతున్నారు, ఎన్ని వస్తువులు ఉత్పత్తి చేస్తున్నారు, ఈ వస్తువులు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకి పనికొస్తున్నాయా లేదా, సమాజంలో వాళ్ళు బ్రతకడానికి ఈ వస్తువులు సరిపోతాయా లేదా, ఈ విషయాలన్నీ ప్రభుత్వానికి తెలిస్తేనే కదా ప్రభుత్వం ఏదైనా చేయగలదు. మీరు సింపుల్గా ఆలోచించండి. ప్రభుత్వానికి దేశంలో ఏ వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి, ఈ వస్తువులు సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సరిపోతున్నాయా, ఒకవేళ ఈ వస్తువులు ఉత్పత్తి అయితే అందులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఈ వస్తువులు ఉత్పత్తి చేయడానికి కావాల్సినటువంటి కంపెనీలు కానీ వనరులు కానీ మన దేశంలో ఉన్నాయా, ఇవన్నీ ఆలోచించుకోవాలా ప్రభుత్వం. ప్రభుత్వానికి ఇవన్నీ ఆలోచించుకోవాలంటే ముందు ప్రభుత్వం దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలా. అసలు ఎన్ని వస్తువులు ఉత్పత్తి చేస్తున్నాడు, ఎవడెవడు ఉత్పత్తి చేస్తున్నాడు, ఏం ఉత్పత్తి చేస్తున్నాడు, ఎవరికి పంపిణీ చేస్తున్నారు, ఏ ధరలకు పంపిణీ చేస్తున్నారు, ఇవన్నీ తెలియాలి కదా. సో ఆర్థిక వ్యవస్థ అంటే మన చుట్టూ జరిగేటటువంటి జీవితమే ఆర్థిక వ్యవస్థ. సో కాబట్టి ప్రభుత్వానికి ముందుగా ఏం తెలియాలి, ఒక ఆర్థిక వ్యవస్థలో ఏ వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి, ఎన్ని ఉత్పత్తి అవుతున్నాయి, ఎలా ఉత్పత్తి అవుతున్నాయి, ఇవన్నీ తెలియాలి కదా. సో ఇలా తెలుసుకోవడానికి మూలమే ఉత్పత్తి కారకాలు.
వీటిని ఇంగ్లీష్లో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని అంటాం. ఏమంటాం? ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఏంటి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే, ఇవి లేకుండా మీరు ఏ వస్తువుని ఉత్పత్తి చేయలేరు. ఇవి లేకుండా మీరు ఏ వస్తువుని ఉత్పత్తి చేయలేరు. అర్థమవుతుందా? సో దాన్ని ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని అంటాం. సాధారణంగా మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్లో 4 ఉంటాయి. ఈ మధ్యకాలంలో 5వది కూడా యాడ్ చేస్తున్నారు, బట్ అది అవసరం లేదు యాక్చువల్గా. బట్ 5వది కూడా మనకు అందులోనే వస్తుంది. మనం 4 చూద్దాం. 4 ఉత్పత్తి కారకాలు ఉంటాయి. వీటిని ఇంగ్లీష్లో చూస్తే ల్యాండ్, లేబర్, క్యాపిటల్ లేదా ఇన్వెస్ట్మెంట్, అలాగే ఆర్గనైజేషన్ లేదా యాంట్రప్రెన్యూర్ అని అంటారు ఇంగ్లీష్లో. నేను ఇంగ్లీష్లో ఎందుకు చెప్తున్నానంటే నాకు ఏబిబిఎస్సి మీద అస్సలు నమ్మకం లేదు. తెలుగు ట్రాన్స్లేషన్ కరెక్ట్గా చేసేస్తాడండి, అందుకే ఇంగ్లీష్ చెప్తున్నాను. ఓకేనా? సో ఉత్పత్తి కారకాలు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ 4 ఉంటాయి. ఆ 4 ఏంటండి? ల్యాండ్, చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. మీరు ప్రపంచంలో ఏ వస్తువునైనా ఏ సేవనైనా తీసుకోండి, ప్రపంచంలో ఏదైనా సరే, ఈ 4 లేకుండా మనం ఆ వస్తువుని కానీ సేవని కానీ ఉత్పత్తి చేయలేం. ఉదాహరణకి ఈ బాటిల్ ఉంది అనుకుందాం. ఈ బాటిల్ ఒక వస్తువు కదా, బాటిల్ ఒక వస్తువే కదా. సో ఇప్పుడు ఈ బాటిల్ని నేను ఉత్పత్తి చేయాలనుకోండి, ఎలా గాల్లోంచి వస్తుందా? ఏ బాబా గారు జమ్ అనగానే గాల్లోంచి ఏమన్నా వస్తుందా? దీన్ని తయారు చేయాలి. దీన్ని తయారు చేయాలంటే ఈ భూమి మీద ఎక్కడో చోట ఈ బిస్లరీ అనేటటువంటి ఫ్యాక్టరీ ఈ భూమి మీద ఒక ప్రాంతాన్ని తీసుకుని కంపెనీ పెట్టాలా వాడు? అంటే ల్యాండ్ ఉండాలా? భూమి పైనే కదా, గాల్లో తయారు చేయవు కదా. సో భూమి మీదే కదా తయారు చేస్తాం. ఈ ఫ్యాక్టరీ ఎలా తయారవుతుంది? అందులో పనిచేసేవాడు ఎవడో ఒకడు ఉంటాడా? మెషిన్లు ఉంటాయి, వేరే విషయం. కానీ ఆ మెషిన్ నుంచి ప్రొడక్ట్ని బయటికి తీయడానికన్నా లేబర్ ఉంటారా? లేబర్ అంటే శ్రామికులు ఉంటారు కదా. ఇప్పుడు అసలు ఈ ఫ్యాక్టరీ పెట్టాలంటే 0 పెట్టుబడితో పెట్టేస్తామా, లేదా కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి అవుతుందా? కోట్ల రూపాయలు పెట్టుబడి అవుతుందా? అదే మూలధనం అని అనుకున్నామా? ఈ బిస్లరీ ఫ్యాక్టరీ పెట్టడానికి దీనికి ఎవడో ఓనర్ ఉండాలా, లేదంటే అందరూ కలిసి ఏమైనా పెడతామా? మనందరం కలిసి ఏమన్నా ఒక బిస్లరీ ఫ్యాక్టరీ పెట్టగలమా? పెట్టగలము, కానీ అసాధ్యం అవన్నీ. సో కాబట్టి వ్యవస్థాపన అనేటటువంటిది ఉండాలా. అలాగే 5వది సాంకేతికత కూడా ఉండాలి. ఇప్పుడు ఈ బాటిల్ ఇలాగే అన్ని బాటిల్స్ ఒకే షేప్లో ఉండాలి, అన్నిటికీ మూతలు ఉండాలి. సో దీనికి ఏదో కాగితం ఉండాలి, రకరకాలు ఉంటాయి ఇందులో. సో వ్యవస్థాపన, ఆంట్రప్రెన్యూర్, సాంకేతికత ఉండాలి. జనరల్గా సాంకేతికతను మూలధనంలో కలిపేయచ్చు. సో మీరు ఏ వస్తువునైనా ప్రపంచంలో తీసుకోండి, మీరు ఇప్పుడు ఈ బాటిల్ ప్లేస్లో ఈ రిమోట్ని పెట్టి, దానికైనా అంతే. ల్యాండ్ ఉండాలి, లేబర్ ఉండాలి, క్యాపిటల్ ఉండాలి, ఆర్గనైజేషన్ ఉండాలి. ఈ 4 లేకుండా మీరు ప్రపంచంలో ఏ వస్తువుని ఉత్పత్తి చేయలేరు, అంతే కదా. సో ఇప్పుడు ప్రభుత్వము ఎప్పుడైతే ఎన్ని వస్తువులు ఉత్పత్తి చేస్తున్నారు అని అంటే ఈ 4 మీద ఫోకస్ పెడితే సరిపోతుంది. ఎన్ని వస్తువులు ప్రపంచంలో, ఇండియాలో ఉత్పత్తి చేస్తున్నామో తెలుస్తుంది. బట్ ఇక్కడ మన కంటెక్స్ట్ అది కాదు. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తి కారకాలు అని వేటిని అంటాము. ఏ 4 వల్ల తప్ప మరి ఏ విధంగానూ మనము ఏ వస్తువుని ఉత్పత్తి చేయలేమో దాన్ని ఉత్పత్తి కారకాలు అని అంటాము. అంటే ఈ 4 లేకుండా మీరు ప్రపంచంలో ఏ వస్తువుని చేయలేరు. వస్తువే కాదు, సేవను కూడా చేయలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ కట్కి వెళ్ళాలి, సెలూన్కి వెళ్ళారనుకోండి, సెలూన్ గాల్లో కట్ చేస్తాడా? దానికి ల్యాండ్ ఉండాలా, అందులో లేబర్ ఉండాలా, ఆ సెలూన్ పెట్టుకున్న వాడికి ఎవడో ఓనర్ ఉంటాడా, దానికి పెట్టుబడి పెట్టాలా. సో మీరు ఏదైనా తీసుకోండి, ప్రపంచంలో ఉత్పత్తి కారకాలు లేకుండా మీరు ఏ వస్తువుని తయారు చేయలేరు. ఇది పాయింట్ నెంబర్ 1. సో మనకి ఉత్పత్తి కారకాలు అని అనగానే మీకు 4 గుర్తు రావాలి. ల్యాండ్, లేబరు, క్యాపిటల్, ఆర్గనైజేషన్. అంటే భూమి, శ్రమ లేదా శ్రామికులు, మూలధనము, వ్యవస్థాపన లేదా వ్యవస్థాపకుడు, ఎనీథింగ్ కుడ్ బి రైట్. ఓకే. 4, 5వది కూడా సాంకేతికత నేస్తారు, కానీ అది క్యాపిటల్లో కలిపేయచ్చు. ఇప్పుడు ఉత్పత్తి కారకాలకి ప్రతిఫలాలు ఉంటాయి. అంటే ఏంటో ఒకసారి మనం చూద్దాం. ముందుగా ఉత్పత్తి కారకాలు అనేటటువంటి వాటికి 4 ప్రతిఫలాలు ఉంటాయి. ప్రతిఫలాలు అంటే ఏంటి? దానికి వచ్చేటటువంటి రిటర్న్ అని అనుకోవచ్చు. మీరు అదే ప్రాఫిట్ అని అనకూడదు, రిటర్న్ అని అనాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు చూడండి, ఇప్పుడు ల్యాండ్ ఉంది, మనం ఇదే కదా ఫస్ట్ ఉత్పత్తి కారకం కదా అనుకున్నాము. ఇప్పుడు ఈ ల్యాండ్
ఒక కంపెనీ ల్యాండ్ తీసుకొని వ్యాపారం చేస్తుంది అనుకోండి. ఈ కంపెనీ ల్యాండ్ లీజుకి తీసుకుంది అనుకోండి. ల్యాండ్ ఊరికినే ఇస్తారా లీజు? అలా అయితే నేను కూడా అన్ని ల్యాండ్లు తీసుకుంటాను. ల్యాండ్ ఊరికినే ఇయ్యరు కదా, దానికి మనం ఏం కట్టాలా? రెంట్ కట్టాలా. బాటకము అంటే ఏంటి? రెంటే. అంటే మీరు ఒక వస్తువును ఉత్పత్తి చేసేటప్పుడు మీరు అప్ఫ్రంట్గా డబ్బులు ఖర్చు పెట్టాలి. సార్ నేను బిస్లరీ బాటిల్స్ ఉత్పత్తి చేస్తానండి, బోల్డ్ అండి బాటిల్స్ కొంటానండి ప్రపంచంలో, నాకు బోల్డ్ లాభం వస్తుందండి, వచ్చిన తర్వాత మీకు డబ్బు ఇస్తానండి, నాకు ల్యాండ్ ఫ్రీగా ఇవ్వండి అంటే ఎవడన్నా ఇస్తాడా? హీడు. నువ్వు తెచ్చుకుంటే ఏంది, తెచ్చుకోకపోతే ఏంది, మాకు ల్యాండ్కి రెంట్ కట్టవాడు అంటారు ఎవడైనా. సో అంటే మనము ఫస్ట్ వ్యాపారం చేసే ముందు ఒక వస్తువుని ఉత్పత్తి చేయాలి అంటే మన భూమికి మనము రెంట్ కట్టాలి, అంతేనా? అంటే ఉత్పత్తి కారకాలపైన నువ్వు పెట్టే ఖర్చు ఒక రకంగా, కానీ నువ్వు పెట్టే ఖర్చు మరొకటికి ప్రతిఫలం అవుతుంది. మీరు ఆలోచించండి, నీ కంపెనీకి నువ్వు రెంట్ కట్టుకుంటున్నావు, కానీ ల్యాండ్ ఓనర్కి అది ఇన్కమ్ అయింది, అంతే కదా? ఇప్పుడు చూడండి, మీరు టీ తాగుతున్నారు, బయట టీ తాగుతారు కదా, అలవాటు ఉంది కదా మీకు. బయట మీరు టీ తాగినప్పుడు నువ్వు టీ తాగి నువ్వు డబ్బులు ఇస్తే నీ వైపు నుంచి అది ఖర్చు, టీ అమ్మేవాడికి ఆదాయం. అంటే ఒక వ్యక్తి ఖర్చు మరొక వ్యక్తికి ఆదాయం అయింది. దీన్నే ఎకనామికల్ ట్రాన్సాక్షన్ అంటాం. ఆర్థిక లావాదేవీ అంటే ఇదే కదా. మీరు చూడండి, ఇవన్నీ మనకు తెలియనివేం కాదు, మీరు ఆలోచిస్తే ఈజీ, పుస్తకంలో చదివితే కష్టం, అంతే. సో ల్యాండ్, భూమికి ఏముంటుంది ప్రతిఫలము? బాటకము. వెరీ గుడ్. శ్రమ అంటే ఎవరు? లేబర్ లేదా వర్కర్స్. ఇప్పుడు ఈ లేబరు, ఈ బిస్లరీ బాటిల్ కంపెనీలో ఉన్నటువంటి లేబరు ఊరికినే పని చేస్తారా? అయ్యా నాకు బిస్లరీ బాటిల్ అమ్మగానే కొన్ని వేల కోట్ల రూపాయల లాభం వస్తుంది, ప్రపంచం అంతా నా నీళ్ళే తాగుతారు, వచ్చిన తర్వాత మీకు డబ్బు ఇస్తానంటే ఆవిడ ఊరుకుంటాడా? ఉండదు. నువ్వు ఏదైనా చేసుకో సార్, మాకు నెలకి జీతం ఇయ్య అంటాడు, అంతే కదా? సో కాబట్టి ఈ లేబర్కి మనం ఏమి ఇవ్వాలి? వేతనాలు ఇవ్వాలి. వేజెస్ ఆర్ శాలరీ, ఎనీథింగ్ కుడ్ బి రైట్. మూలధనము అంటే ఏంటి? క్యాపిటల్. ఇప్పుడు మనము ఒక కంపెనీ పెట్టినప్పుడు డబ్బు, దానికి పెట్టేటటువంటి పెట్టుబడి మన సొంతది కావచ్చు, బ్యాంకు నుంచి లోన్ కూడా తెచ్చుకోవచ్చు. మన సొంతదైనా బ్యాంకు నుంచి లోన్ తెచ్చుకున్నా దానికి వడ్డీ కట్టాలి. ఎందుకు అంటే అప్పుడే మీరు పెట్టినటువంటి డబ్బుకి లాభం వస్తుందో లేదో తెలుస్తుంది. ఎవడు కూడా ఒక కంపెనీ పెట్టినప్పుడు 30 కోట్లకి కంపెనీ పెట్టేసి ఆ 30 కోట్ల మీద వచ్చే రాబడిని లాభంగా చూపించడు. ముందు 30 కోట్లు తెచ్చుకున్న తర్వాత మిగతాది లాభంగా చూపిస్తాడు, అంతే కదా? సో కాబట్టి మూలధనం, క్యాపిటల్ అనేటటువంటి దాన్ని నువ్వేం కట్టాలి? వడ్డీ కట్టాలి. దాన్ని ఏమన్నా మనము? ఇంట్రెస్ట్. ఇప్పుడు ఇన్ని రిస్కులు తీసుకుంటున్నాం కదా, ఖచ్చితంగా పెట్టినటువంటి అన్ని బిజినెస్లు సక్సెస్ అవుతాయా? లాభాలు వస్తాయా? రావు కదా. సో వ్యవస్థాపన అంటే ఆర్గనైజేషన్ ఆర్ ఆంటర్ప్రెన్యూర్ ఎవడైతే ఉన్నాడో వీడికి లాభం రావచ్చు, నష్టం కూడా రావచ్చు. కానీ మీరు నష్టాలు ఇష్టపడరు కదా, అందుకని లాభం అని రాశారు, అంతే కదా? ఎవడు నష్టాలు ఇష్టపడ్డు కదా. సో కాబట్టి మనం ఇక్కడ ఏం రాసుకున్నాము? ప్రాఫిట్. ఇప్పుడు మీరు ఒక చిన్న విషయాన్ని గమనించండి. ఎవ్రీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ హ్యాస్ అన్ అసోసియేటెడ్ కాస్ట్ అంటారు. మీరు జాగ్రత్తగా వినాలి. ఎవ్రీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ హ్యాస్ అన్ అసోసియేటెడ్ కాస్ట్. అంటే ప్రతి ఉత్పత్తి కారకానికి ఒక ధర ఉంటుంది. అంటే ఇందాక అదే కదా చూసాం, భూమికి ఒక ధర ఉంది, లేబర్కి ఒక ధర ఉంది, మూలధనానికి ఒక ధర ఉంది, మొత్తం ఆర్గనైజేషన్ వ్యవస్థాపనకు ఒక ధర ఉంది. సో ఉత్పత్తి కారకాలకు ఒకవైపు ఏంటి? ధర. అంటే ఉత్పత్తి కారకాల మీద నువ్వు కొంత డబ్బుని ఖర్చు పెడుతున్నావు, ధర. కానీ మీరు ఒకసారి ఇది కంపెనీ వైపు నుంచి మీరు అటువైపుకి వెళ్ళి చూసారనుకోండి, ఇదే ఉత్పత్తి కారకాలకి వేరే వాళ్ళకి ఆదాయం అయింది. మీరు చూడండి, వాట్ ఈజ్ కాస్ట్ ఫర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ ఇన్కమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆల్సో. మీరు ఇప్పుడు సింపుల్గా చూడండి, భూమి యజమాని, కంపెనీ భూమికి కట్టేటటువంటి రెంట్, కంపెనీ ఆ ల్యాండ్ లీజ్ తీసుకున్నందుకు కట్టేటటువంటి రెంట్ కంపెనీకి ఖర్చు అవుతుందా, ఆదాయం అవుతుందా? ఖర్చు అవుతుంది. మరి ధర అని అనొచ్చా? ఖర్చు అంటే ధర. కానీ భూమి ఓనర్కి, ల్యాండ్ ఓనర్కి అది ఏమవుతుంది? ఆదాయం ఉంది. ఎలా చెప్తున్నారు మీరు? ఖర్చు ఆదాయం ఎలా అవుతుంది? అవుతుంది, అదే లెక్క.
మీరు టీ షాప్కి వెళ్ళి మీరు డబ్బులు 10 రూపాయలు ఇస్తే మీ వైపు నుంచి ఖర్చు అయ్యి వాడి వైపు నుంచి ఆదాయం అవ్వగలిగింది. ఇక్కడ ఇటువైపు ఖర్చు అయ్యి అటువైపు ఆదాయం అవ్వదా? ఎందుకు అవ్వదు? బ్రహ్మాండంగా అవుతుంది. అర్థమవుతుంది కదా మీకు? అంటే ఉత్పత్తి కారకాలకు ఖర్చు ఏదైతే ఉందో అదే ఉత్పత్తి కారకాలకు ఆదాయానికి సమానము. అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? ఒక ఆర్థిక వ్యవస్థలో ఒకవైపు ఖర్చు జరుగుతుంటే అది మరొక వ్యక్తికి ఆదాయం అవుతుంది. సో అలాగే సంపద పెరుగుతుంది. ఖర్చు ఆదాయం అయితే ఆదాయంలో కొంత లాభం ఉంటుంది, అది సంపద పెరిగినట్టు. వాడు మళ్ళీ ఖర్చు పెడతాడు, ఇంకొకటికి ఆదాయం అవుద్ది, సంపద పెరుగుతుంది. ఇలా సంపద సృష్టి జరగాలి. సంపద సృష్టి జరగాలంటే ఎక్కువ వస్తువులు ఉత్పత్తి జరగాలి. అర్థమవుతుందా? అందుకే చూడండి, ప్రపంచంలో ఏ దేశం అయితే ఎక్కువ వస్తువులు ఉత్పత్తి చేస్తుందో ఆ దేశం నెంబర్ 1. అమెరికా, చైనా, మనం లేము కదా అందులో. సో కమింగ్ బ్యాక్ టు ద క్లాస్, వాట్ ఈస్ కాస్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ ఆల్సో ఇన్కమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే కంపెనీ వైపు నుంచి, కంపెనీ కోణం నుండి మీరు కనుక చూస్తే భూమికి మీరు కట్టేటటువంటి రెంటు ధర అయింది, అదే భూమికి మీరు ఇచ్చేటటువంటి రెంటు ఆ వ్యక్తికి ఆదాయం అయింది. అలాగే లేబర్ కూడా, మీరు లేబర్ మీద ఖర్చు పెట్టేటటువంటి శాలరీస్ మీకేమవుతాయి? ఖర్చు. కానీ ఆ లేబర్కి ఏమవుతాయి? ఆదాయం అయింది. అంతే కదా? వాళ్ళ ఆదాయం ఉంది కాబట్టి పనిచేస్తున్నారు నీ దగ్గర, లేకపోతే ఎందుకు పనిచేస్తారు? అలాగే 3 మూలధనము. మూలధనం అంటే ఏంటి? క్యాపిటల్. ఈ క్యాపిటల్ అనేటప్పుడు మీరు బ్యాంకు నుంచి లోన్ తెచ్చుకున్నారు, బ్యాంకుకి మీరు వడ్డీ కడుతున్నారు, మీ వైపు ఖర్చు, బ్యాంక్ వాడికి ఆదాయం. రైట్? ఇక్కడ ఆర్గనైజేషన్, వ్యవస్థాపన రిస్క్ తీసుకుంటున్నాడు ఇతను, ఆ రిస్కే ఇతనికి ఖర్చు, చివరిలో అతనికి వచ్చేటటువంటి లాభం ఆదాయం. అంటే మీరు ఒక విషయాన్ని చాలా క్లియర్గా చెప్తున్నారా? ఉత్పత్తి కారకాలకు జరిగే ఖర్చు ఈజ్ ఈక్వల్ టు ఉత్పత్తి కారకాలకు వచ్చేటటువంటి ఆదాయము. అంటే వాట్ ఈస్ కాస్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. అనొచ్చా, అనకూడదా? అనొచ్చా? వెరీ గుడ్. ఇప్పుడు ఇది మీరే అన్నారు కాబట్టి మీరు చూడండి, జీడిపిని నేను చాలా కొత్తగా చెప్తాను. మీకు అయిపోయింది జీడిపి యాక్చువల్లీ.